అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమను. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 29వ వచనం వరకు. ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకున్న నీవు గొళ్లను దోషిదవా? ధర్మశాస్త్రమును అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటి వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడవైతివా నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి గలవాడిగా ఎంచబడిన కదా. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరముల వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందుకు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.